2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మేషరాశి వారికి విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? మేషరాశి వాళ్ళకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వాళ్ళకి సెప్టెంబర్ 15 దగ్గర నుంచి 30 దాకా చాలా మార్పులు ఉన్నాయండి. ఎందుకు అని అంటే 17వ తారీఖున రవి యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది. రవి సంక్రమణం అనేటువంటిది సింహరాశిలోంచి కన్యారాశిలోకి ట్రాన్సిట్ కాబోతున్నారు. తర్వాత 15వ తారీఖున బుధుడి యొక్క ట్రాన్సిట్ కూడా సేమ్ సింహరాశి నుంచి కన్యారాశిలోకి ట్రాన్సిట్ అవ్వబోతోంది. చంద్రగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. ఈ 15 కంటే ముందు కుజగ్రహ సంచారం మారింది 12వ తారీఖున, శుక్రగ్రహ సంచారం 14వ తారీఖున మారింది. దీని యొక్క ప్రభావం చేత మేషరాశి వాళ్ళకి ప్రధానంగా 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. రాజయోగం పట్టబోతోంది అని చెప్పచ్చు. ఎందుకు ఎలా పట్టబోతోంది అంటే ప్రధానంగా వీళ్ళకి ఈ మాసం చివరిలో ఏదైతే 17 దగ్గర నుంచి రవి బుధులు కలిసి 6th హౌస్లో యోగించడము బాగా గుర్తుపెట్టుకోండి. మేషరాశి వాళ్ళకి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా ఉద్యోగ యోగం అనేటువంటిది పడుతుంది. తర్వాత ఈ యొక్క శత్రు బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అవన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు, రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అవి కూడా తీరిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా రాజయోగం, పదవీ యోగాలు అనేటువంటివి పడతాయి. మీకు మంచి ఆదరణ, గుర్తింపు అనేటువంటిది చాలా బాగుంటుంది. మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండి ప్రమోషన్ కోసం చూస్తుంటే ఎక్స్ట్రాడినరీగా మీరు ముందుకు రాణిస్తారని చెప్పచ్చమ్మా. తర్వాత ఏంటంటే అండి, మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఆదాయము పెరిగేటువంటి రోజులు, పనులన్నీ కూడా అనుకున్న సమయానికి సకాలంలో పూర్తయ్యేటువంటి రోజులు, శుభవార్తలు వినేటువంటి రోజులుగా ఈ యొక్క నెల రోజుల పాటు అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి 30 దాకా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. మీ ప్రయత్న బలాన్ని పెంచండి. తర్వాత నిర్లక్ష్యాన్ని వహించకుండా బద్ధకాన్ని వదిలిపెట్టి పనిచేయండి. అద్భుతమైనటువంటి విజయాన్ని చూస్తారని చెప్పచ్చు. శుక్రబలం చాలా బాగుందమ్మా. యథావిధిగా సినీ, నాటక కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో కానీ రాణించాలని కోరుకునే వాళ్ళకి ఎలాంటి మార్పు లేకుండా చక్కనైన అవకాశములు, ఆదరణ లభించేటువంటి యోగములు చాలా బాగున్నాయి. పంచమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని కానీ, మిస్అండర్స్టాండింగ్స్ని కానీ, లేకపోతే ఇబ్బందులను కానీ తీసుకొచ్చేటువంటి కలయికగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నిరాశ, నిస్పృహలు అనేటువంటివి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లగ్నంలో గురుడు, ధనము, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టకుండా, వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడేటువంటి ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తలు చూసుకోవాలి. లేకపోతే డబ్బు నిలబడదు. మాసం చివరిలో ధన వ్యయమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయమ్మా. ప్రధానంగా వీళ్ళకి ఈ మాసంలో ఈ 17వ తారీఖు తర్వాత నూతనంగా సువర్ణ యోగములు అంటే బంగారము కొనేటువంటి యోగము కానీ, వెండి పాత్రలు ఏదైనా వెండి వస్తువులు కొనుక్కునేటువంటి యోగము కానీ, నూతన వస్త్రములు కొనేటువంటి యోగము కానీ, నూతన వస్తువులు కొనేటువంటి యోగం కానీ చక్కగా పడుతుంది అని చెప్పచ్చు. నూతన వస్త్ర యోగంతో, వాహన యోగంతో సహా చాలా బాగుందండి. మీరు ప్రయత్నం చేయగలిగితే ఈ మాసం చివరి నుంచి ఇప్పటి వరకు స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా, పెండింగ్ పనులన్నీ కూడా వెంటనే పూర్తవుతాయండి. ఇంకా చెప్పాలి అంటే సకాలంలో భోజనం చేయలేకపోవడం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో, ఐదర్ మెన్ ఆర్ విమెన్, ఏ ఆరోగ్య సమస్య అయినా సరే అవన్నీ కూడా క్లియర్ అయ్యి ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశములు చాలా బాగా కనబడుతున్నాయండి. బుధుడు కూడా మీకు చాలా బాగా యోగిస్తూ ఉన్నారు. వ్యాపార రంగంలో కానీ, కమ్యూనికేషన్ కానీ, ఈ కామర్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ అందులో పనిచేసి ప్రతిభ చూపించి సాధించాలని కోరుకునేటువంటి CA, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఎవరైనా సరే బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు, ఆదరణ, అభివృద్ధి అన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయమ్మా. వీళ్ళే కాకుండా స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి కూడా మంచి లాభసాటి వ్యాపారం అనేటువంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. మాసం చివరిలో ఖచ్చితంగా శుభవార్త వింటారు అని చెప్పచ్చు. ధన సంబంధిత విషయాల్లో, ఆరోగ్య సంబంధిత విషయాల్లో, రుణ సంబంధిత విషయాల్లో
శత్రు సంబంధిత విషయాల్లో అన్నిటిలోనూ మీదే పై అయ్యేటువంటి అవకాశములు మాసం చివరిలో కనబడుతున్నాయమ్మా. ఇలా కలిసి వచ్చే రోజు బుధవారం చాలా బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే రంగు ఉమ్మగారు పచ్చ గ్రీన్ కలర్ చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ నెంబర్ 5 అనేటువంటిది వ్యాపారానికి కానీ ఏ రకంగా మీరు ఉపయోగించుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఎవరైనా కూడా ఈ రాశి వారు పరిహారం చేసుకోవాలి అంటే ఏం చేసుకోవచ్చు అంటారు? ఏలినాటి శని, గురుబలం లేదు, కుజుడి యొక్క దోషం కూడా ఉంది కాబట్టి రుణ బాధల విషయంలోనూ మెరిటల్ లైఫ్లోనూ కాస్త ఒడిదుడుకులు ఎక్కువ వచ్చే అవకాశములు ఉంటాయమ్మా. ఆ కుజుడి బలం పెరగడానికైనా, గురుబలం పెరగడానికైనా, శని ఒత్తిడి తగ్గడానికైనా శివ ఆరాధన ఎక్కువగా చేయాలి. మంగళవారం రోజు శివాలయానికి వెళ్ళి ఆవు పాలతోనూ తరువాత తేనెతోనూ అభిషేకం చేయించండి. ఈ శని, గురు, కుజుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దక్కుతుంది. అదేవిధంగా 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది పై అధికారుల దగ్గర నుంచి కానీ, పై కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ మన్ననలు, ప్రశంసలు, అభినందనలు పొందేటువంటి అవకాశం చాలా బాగుంటుందమ్మా. ఇంకా చెప్పాలి అంటే విదేశాలు వెళ్ళాలి అని కోరికతో ఉన్నటువంటి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి కూడా ఈ మాసంలో దానికి ఉన్నటువంటి అడ్డంకులు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. దిగ్విజయంగా విదేశీ యోగం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది అని చెప్పచ్చు. ప్రధానంగా శుక్రబలం అనేటువంటిది చాలా బాగుందండి. ఎవరైనా సరే ఉమెన్ క్లాతింగ్ కానీ, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఏఐ కానీ, వర్చువల్ రియాలిటీ కానీ ఈ ఫీల్డ్స్లో బాగా రాణించాలి, ముందుకు వెళ్ళాలని కోరుకున్నటువంటి వాళ్ళు, నూతన వ్యాపార పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే వ్యాపారం ప్రారంభం చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు కానీ తప్పకుండా ఈ 15 నుంచి 30వ తారీఖు మధ్యలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు మంచి అవకాశములు అనేటువంటివి వస్తాయి. కానీ ఒక్క విషయం ఏంటి అంటే 7th హౌస్లో కుజుడు బాగా లేదు మీకు. దీనివల్ల ఏంటి అంటే జాయింట్ వ్యాపారములు, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తే మాత్రం అది కలహాలకి, తర్వాత దుస్థితికి దారితీసే అవకాశములు ఉంటాయి. అంటే ఏదైనా సరే ఇద్దరూ నష్టపోవచ్చు, లేదా మీరు నష్టపోయి వాళ్ళు లాభపడచ్చు. అల్టిమేట్లీ మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా పార్ట్నర్షిప్లో వ్యాపారానికి వెళ్ళాలి అని అనుకునేటువంటి ప్రయత్నం చేసే మేషరాశి వాళ్ళు కూడా తప్పకుండా పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. 12th హౌస్లో శనిగ్రహ సంచారం అండి. అంటే మీకు తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువగా సూచన చేస్తూ ఉన్నాయి. ఈ శ్లేష్మ రోగాదులు కానీ, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ఆ మంత్రం యొక్క వైబ్రేషన్స్కే ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయమ్మా. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ మాసంలో ఎస్పెషల్లీ గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల వాళ్ళు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారం అనేటువంటిది, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకున్నటువంటి సమస్య కానీ, మీరు చేరుకోవాల్సిన గమ్యం కానీ ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిగత నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ఒక గైడెన్స్ లేక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చెయ్యాలో, ఏం చదవాలో, ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలో, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలో, అసలు ఎప్పుడు జాయిన్ అవ్వాలో ఏది కూడా తెలియక సతమతమగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఏది ఉన్నా సరే, ఏ సమస్య, ఏ సందేహమైనా నేను మీకు క్లియర్ చేసి జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.